సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పారు మా తమ్ముడు గట్టిగా ఊపేస్తున్నాడు. హే గాయ్స్, ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది. విలేజ్ కల్చర్ మీద మనం ఎక్కువ వీడియోలు తీయలేదు కాబట్టి ఇది మా ఊరు, మా విలేజ్. మాది అంటే మా మమ్మీది డాడీది అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి గ్రామదేవత ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. ఆ ఫెస్టివల్కి మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట. సో అలా 2025లో వెళ్ళినప్పుడు వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దామని ఇదంతా రికార్డ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది, చూడండి. ఆడు చెప్పాడు. పట్టుకున్నా పట్టుకోదన్నా సార్. మేకని ఈరోజు వేసిస్తారా? హాయ్ మోయ్, గుద్దవుతుందా? ఎగిరి తొక్కేస్తుందా? కాలుతోనా? మేమైతే విలేజ్కి ముందు రోజు నైట్ అయితే వచ్చాము. మార్నింగ్ లేచిన తర్వాత ఇట్లా మార్నింగ్ వాక్ చేద్దామని చెప్పేసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. విలేజ్లో అయితే ఇదంతా చాలా బాగుంటుంది అసలు. ఇవేంటో తెలుసా? ఐ థింక్ దీస్ ఆర్ ఓన్లీ బొబ్బర్కాయస్. ఇంకా సన్న సన్నగా ఉన్నాయి పాదులు. ఇలా తెంపుకొని తినేస్తారు విలేజ్లో. ఇక్కడ ఇలా చిన్నపిల్లలు కూర్చోడానికి పెడితే నేనేమొంచి కూర్చొని ట్రై చేశాను. నేనే కాదు, మా తమ్ముళ్ళు అందరూ బాగా వాడేసామన్నమాట. అది ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకి కాయలు అప్పుడు మేము వెళ్ళినప్పుడు లేదు. నేను మళ్ళీ మార్చిలో మేలో వెళ్ళాను అనమాట. ఏప్రిల్లో అనుకుంటా, ఐ గెస్, సారీ. అప్పుడు వెళ్ళినప్పుడు ఇట్లా కాయలు ఉన్నాయి, అవన్నీ తెంపుకుని అనుకుని. ఇంకో ఇది ఎదరా అందదు కదా, దానికి అందినట్టు కోయు. నీ ఎగరా బాగుంటది. అమ్మయ్య, నాకే భయం. నువ్వేం భయపడతావి? భయపడకు. 3 days పిల్ల ఎంత పెద్దగా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. దాన్ని నోరు మూసేస్తే అట్లా చెప్తుంది. తిరక్కు, నేనేమన్ను. ఈ సైడ్ అంతా ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉండే సైడ్ అనమాట. సో అటు సైడ్ వస్తాం మేము, ఇటు అటు తిరుగుతూ ఉంటాము. సో అక్కడ వచ్చి ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఇవి ఏమంటారు తెలుసా? బొబ్బర్లు అంటారు నాకు తెలిసినంత వరకు. ఇట్రా దగ్గర. ఇవి ఏం చేస్తారంటే పొలాలు గట్ల సైడ్ ఉంటాయి, వేసుకుంటారా. ఇవి ఇలా ఒలుచుకొని ఇలా తీసి తినేస్తారు అనమాట. ఇవి ఉట్టిగా తింటారు, కాల్చుకొని కూడా తింటారు. మా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా, నాకంతా తెలీదు. పెద్ద నేను ఏదో తెలిసినట్టు చెప్పినా కానీ. అసలు తమ్ముడు ఓవర్ యాక్షన్ తమ్ముడు. ఇంకా హీజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ డే. ఆఫ్టర్నూన్ వ్లాగ్లో వస్తాడు. ఇంకా అలా మార్నింగ్ కొంతసేపు అక్కడ టైం పాస్ చేసేసి మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫ్రెష్ అవుతాం, ఎందుకంటే ఇక్కడ నుంచే మేము గుడికి వెళ్తాము. సో చూసారు కదా, ఈ బయటంతా కూడా ఎట్లుందో అట్లనే ఉంది. మా నాన్నమ్మ ఒక్కతే ఉంటుంది అనమాట ఇంట్లో. సో ఆవిడే చూసుకుంటుంది ఇదంతా. సో మనం జస్ట్ ఇలా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాము. నాన్నమ్మ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఫోటో తీసుకుంటుందండి మా నాన్నమ్మ. బొగ్గిపోయాది అందరికి చూపేది. సో అలా మనము కట్టెల పొయ్యి మీద కాల్చిన వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేసేసి ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మాయిశ్చరైజర్ రాస్తా, తర్వాత సన్ స్క్రీన్ రాస్తా, తర్వాత ప్రైమర్ రాస్తా, తర్వాత ఏమో ఫౌండేషను, తర్వాత కాంపాక్ట్, లైట్గా లిప్స్టిక్, పైన బ్లష్. ఇదంతా అనమాట ఓవరాల్ ప్రాసెస్. చెప్పడం మర్చిపోయా, నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కర్ల్ క్రీమ్ కూడా రాసుకున్నాను. అండ్ ఇంక ఈ శారీ స్పెషల్గా నేను హాఫ్ శారీ కూడా కుట్టించుకున్నాము. ఇది ఒక శారీ అనమాట. శారీని హాఫ్ శారీ లాగా కుట్టించుకొని అండ్ ఓనీ వచ్చేసి బయట షాపింగ్ చేసామన్నమాట. అండ్ ఇదే అనమాట టెంపుల్. చెప్పాను కదా గ్రామదేవత అని చెప్పేసి. సో ఫిబ్రవరి, జనవరి అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆంధ్రాలో ప్రతి విలేజ్కి ఇలా ఫెస్టివల్స్ జరుగుతాయి అనమాట. వేరే డిస్ట్రిక్ట్ గురించి నాకు తెలియదు కానీ ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్ మాది. సో ఇక్కడ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పలానా డే అని చెప్పేసి ఆ డే రోజు ఫెస్టివల్ అనేది జరుగుతుంది.
ఈ గ్రామ దేవత పేరు వచ్చేసి బొర్రాలమ్మ తల్లి అన్నమాట. ఈవిడ్నే మొత్తం పూజిస్తారు ఇక్కడ. సో మార్నింగ్ అయితే దర్శనం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి అట్లా గేమ్స్ అలాంటివి చాలా అవుతూ ఉంటాయి. ఎడ్ల పందాలు అవుతాయి, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాంలు అవుతాయి, వేలం పాటలు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట ఎలిమెంట్స్. అండ్ నైట్ వచ్చేసరికి ఫైనల్గా క్రాకర్స్ అనేవి ఉంటాయి. అది కూడా నేను మొత్తం షూట్ చేసాను, మొత్తం చూపిస్తాను. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి మేము మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. సో నా అవుట్ఫిట్ ఒకసారి చూపిస్తున్నాను, మార్నింగ్ ఎట్లా రెడీ అయ్యాను ఏంటి అని చెప్పేసి. ఏ ఫ్లెక్సీ అన్నారు, ఫ్లెక్సీ కనబడ ఏం వండుతున్నారు? బూర్లు ఉండి నూనె మార బూర్లు అయితే తీసుకుంటారు. తిన మా మమ్మీ అయితే ఐస్ క్రీమ్లు కొనింది. అవి అప్పట్లో బాగుండేవి కానీ ఇప్పుడు చాలా అంత టేస్ట్ ఏం లేదు. నేను కూడా తినలేదు, మా మమ్మీ చాలా బాగాలేదని చెప్పింది. సో ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బూర్లో వేసింది. సో అలా తినేసి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూసారా ఊగుతున్నాడు మా పెద్ద తమ్ముడు. సో ఈడనమాట మా మెయిన్ హీరో. ఎవడు ఊగుతున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, చూడు చూడు మగం చూపించు. దగ్గరికి వస్తే ఇంకా చండాలం కనబడతావు, ఇలా అయితే కొంచెం బెటర్గా కనిపిస్తావు. వెళ్ళకూడదు వెళ్ళకూడదు. ఇంకెలాగో మంచి అవుట్ఫిట్ వేసాం కాబట్టి మంచి మంచి ఫోటోలు, మంచి మంచి రీల్స్ రావాలి కాబట్టి ఈ రీల్ ఒకటి షూట్ చేయించుకున్నాను. అప్పట్లో ఏంటి మేము వెళ్ళిన టైంలో ఈ సాంగ్ ఏంటి హైలెస్సా సాంగ్, అది బాగా ఫేమస్ కదా. ఆ స్టెప్ నేను ఎంతసార్లు ప్రాక్టీస్ చేశానంటే మా తమ్ముడు ఓపిక్గా నా కోసం రీల్ అయితే తీశాడు. అప్పుడే ఇందాకే కదా వాళ్ళు వెళ్ళింది. అయిపోయిందా? మేము ఇంకా మధ్యాహ్నం కొంచెం లంచ్ చేసేసి రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ వచ్చామన్నమాట సెంటర్కి. సో మధ్యాహ్నం కూడా చాలా అయ్యాయి, మనకి మైక్ సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి కదా. సో ఈవినింగ్కి ఇంకా ఎడ్ల పందాలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడికైతే చూడడానికి వచ్చాము. నేనైతే ఇది సెకండ్ టైం చూడ్డము. సో ముందు ఇలానే ఈ పండక్కే వచ్చి ఒక 3 years బ్యాక్ నేను చూశాను. అప్పుడు మా చెల్లి కూడా ఉండేదన్నమాట. సో ఇద్దరు ఇట్లానే అవుట్ఫిట్స్ వేసుకుని అట్లా ఉంటుండే. బట్ మా సిస్టర్ ఇప్పుడు లేదు, కెనడాలో ఉంది, ఇండియాలో లేదు. సో తను రాలేదు. చూసుకోండి, నలుపు తెలుపు అది చూడు ఎలా గెలుతుందో. వెరీ గుడ్ లవరర్స్. ఇంకెలా ఒక 3 to 4 దగ్గర 5 పోటీలు అయితే చూసాము. చూసిన తర్వాత సరే ఇంకెళ్ళిపోదాం, చీకటి అయిపోతుంది కదా, మళ్ళీ వద్దాము, డ్యాన్స్ పోటీలు జరుగుతాయి కదా అని ఇట్లా కొన్ని ఫోటోషూట్లు అయితే చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలా రాత్రి సంబరాలు అయితే స్టార్ట్ చేశారు. ఇవి ఘటాలన్నమాట. ఇలా నెత్తి మీద పెట్టుకొని అలా ఊరేగించుకొని దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో ఇది ఎవరి నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు మనసులో కోరుకుంటే అది నెరవేరుతుందని అందరూ నమ్ముతారనమాట. ఇంకా అలా ఒక్కొక్కరు మార్చుకొని అందరికీ ఛాన్స్ వచ్చేలాగా అందరూ పెట్టుకొని అదైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు రాత్రి సంబరాలు కదా, సరదాగా అవుట్ఫిట్ అయితే చేంజ్ చేశాను, శారీ కట్టుకున్నాను.
ఇట్లా ఈ ఫెస్టివల్కి డొనేషన్ చేస్తే ఇట్లా ఫోటోలు వేస్తారనమాట. సో మేము వీడియో అయితే తీసుకున్నాము. చెల్లి పేరు మీద నా పేరు మీద డొనేషన్ అయితే చేసాము. సో మాకు మొత్తం డిస్ప్లే మీద వచ్చాయి మా ఫోటోలు. మా మమ్మీ వెంటనే వీడియో వీడియో తీ అని చెప్పింది. ఇలా డ్యాన్స్ కార్యక్రమాలు అయితే అనమాట. బయట నుంచి డాన్సెస్ వచ్చేస్తారు. సో ఇదంతా చూసుకొని ఇంక నైట్ వెళ్ళి పడుకున్నాము. నాకైతే రాత్రి చాలా హెడ్ఏక్ వచ్చింది. ఇంక తొందరగా వెళ్ళిపోయాము. నా వల్ల కావట్లేదు ఆ సౌండ్ వల్ల, మరి దేనివల్ల పొద్దునుంచి నీరసం కూడా అయిపోయాం కదా. సో ఇంటికి వచ్చేసి నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసాం అనమాట. సో బయటికి వెళ్ళినా అలా రైడ్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళిపోయాం అనమాట. బాబాయ్ ఏమనట్లేదు బాబాయ్. ఎగురుతంతా ఇంకా మంద స్టార్ట్ అయ్యామన్నమాట ఆటోలో. ఆటో మందే అనమాట మా బాబాయ్ది. సో అందులో మా వాళ్ళకి డ్రైవింగ్ వచ్చు, మా తమ్ముడికి కూడా వచ్చు. సో అలా సరదాగా వెళ్ళాము. మార్నింగ్ ఫ్రెష్గా కళ్ళు తీస్తారు. ఓకే చూద్దాం, ఒకవేళ తీసే విధానాన్ని చూద్దాం అనుకుంటే వెళ్ళాము. కానీ అప్పటికే ఆయన తీసేశారంట. బాటిలే మనకి చెంబొద్దు, బాటిల్ ఇస్ ద వర్త్. కామెంట్ చెప్పండి. తాగండి బాబు, తాగితే బాగుంటాయి కానీ నేను తాగను. చెప్పండి ఇదంతా చెంబు. మొన్న మళ్ళీ చైనా వాడు వచ్చినాడు అని ఇంకా కాస్ట్ చేయలేదు అని. చెంబు ఎంత? చెంబు 20 రూపాయల. బింది మొత్తం ఎంత? చెట్టు నుంచి డైరెక్ట్ పైప్ పెట్టుకుని తాగడానికి ఉండదా? చాలా బాగుందండి, చాలా బాగుంది. లోకల్ ఏరియాలో చాలా. నాయుడు గారు చాలా బాగుందండి. నాయుడు గారు ఇది వేసుకొని చెట్టు ఎక్కుతారనమాట. మా తమ్ముడు వేసుకున్నాడు, ఇది ట్రై చేస్తా అని చెప్పేసి వేసుకొని అలా 2 నిమిషాలు తిరిగాడు అటు ఇటు. ఆవాల మొక్కలు ఎందుకు వేస్తారు ఇవి? ఆవాలు వస్తాయా ఇందులోంచి? కాదు కదా, ఇవి ఎందుకో కావాలని వేస్తారు. ఆవాల మొక్కల నుంచి ఆవాలు రాకుండా మెంతులు వస్తాయా? కాదు, ఇందులో ఆవాలు రావు. అమ్మా ఇలా రోజు పొద్దున్నే లేచి మొత్తం టైంపాస్ చేసాము. అట్లా ఊరవతలకి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ముచ్చేది ఎలా జరుగుతుందో కిస్ పెట్టు స్టీఫెన్కి. దానికి అమ్మో వద్దు. ఏం కాదు కదా, పడిపోదు కదా. ఇలా మా విలేజ్లో ఫెస్టివల్ అటెండ్ అయ్యి ఇట్లా టైం పాస్ చేసి చాలా మంచిగా జరిగింది. అండ్ ఆ ముందు ఇయర్ వెళ్ళినప్పుడు అయితే మా తమ్ముడు ఆ ఎర్లీ మార్నింగ్ ఇట్లా బండి తీసుకొని బయటకు వెళ్ళి ఇట్లా నేర్పించాడు అనమాట బండి. అలా ఒక 3-4 రౌండ్స్ వేసాము. ఊరికి కొంచెం స్టార్టింగ్లో మనకు పెద్ద రోడ్స్ ఉంటాయన్నమాట. ఆ రోడ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి నాకు మెల్లగా గేర్ ఎలా వేయాలి, అవి ఎట్లా నడపాలి, ఆడ వెనకాల కూర్చున్నాడు, నేను ముందు కూర్చొని నడివేశాను అనమాట. సో ఇదండి మా విలేజ్. మీరు చూసారు కదా, ఎలా అనిపించిందో చెప్పండి. మీ గ్రామంలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ అయితే కింద అయితే కమెంట్ చేయండి. అండ్ మీ గ్రామ దేవత పేరేంటో అదైతే కూడా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.